సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై కవిత విమర్శలు గుప్పించారు. పటాన్ చెరువులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. మహిపాల్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి తెలియదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఓటేశారని గుర్తు చేశారు. దూరంలో ఉన్న పటాన్ చెరువులో మరి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కానీ, పటాన్ చెరువులో జీవన స్థితిగతులు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏం మారింది అంటే అందరం కూడా మళ్ళీ ఆలోచించుకునే పరిస్థితి ఉన్నది. పటాన్ చెరువు అంటేనే పొల్యూషన్ అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కాదు, గత 30 ఏళ్ల నుంచి కూడా పటాన్ చెరువు అంటే పొల్యూషన్ అని చెప్తారు. కానీ దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు తీసుకోలేకపోయినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు పరిశ్రమలు తరలిస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆల్టర్నేట్ ఉద్యోగాలు ఏంటివి? మరి ఇక్కడ వచ్చి స్థిరపడినటువంటి ప్రజల పరిస్థితి ఏంటిది? ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ప్రజలు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక మాట చెప్తే ఇండియా మొత్తం చెప్పినట్టే అని అంటారు పటాన్ చెరువు అంటే. మరి అటువంటి పటాన్ చెరువులో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి. కూదవేటు దూరంలో ఉన్న